నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎగువ అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందు రోజు రాత్రి స్వామివారు సింహవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం సింహవాహనంపై అధిష్ఠింపజేసి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మరోవైపు దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామికి బ్రహ్మముహూర్తంలో ధ్వజారోహణం జరిగింది. గరుత్మంతుని చిత్రపటాన్ని ఆవిష్కరించి ఉత్సవాలు సజావుగా సాగాలని వేడుకున్నారు. అనంతరం ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పల్లకిపై కొలువుంచి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం సకల దేవతలను ఆహ్వానించేందుకు భేరి పూజ నిర్వహించనున్నారు. పీఠాధిపతి రంగనాథ యతేంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచరాత్ర ఆగమోక్తంగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామివారిని గోవర్ధన గిరిధారిగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పట్టు వస్త్రాలు, రత్నఖచిత ఆభరణాలు, రంగురంగుల పుష్పమాలల నడుమ చిరునవ్వులు చిందిస్తున్న గిరిధారిని తిలకించి భక్తులు పులకితులయ్యారు. ఆపదలో ఉన్న తన భక్తులకు స్వామివారు కొండంత అండగా నిలబడి రక్షిస్తారనేది ఈ అలంకార విశేషం. ఈ అపురూప వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం జగన్మోహినిగా స్వామివారు అభయప్రదానం చేయనున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 10వ రోజు పార్వేట వేడుక నిర్వహించారు. శ్రీ భద్రకాళి సమేతుడైన శ్రీ వీరభద్రస్వామివారు వేద పండితులు, ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ పార్వేటకు బయలుదేరారు. ఆలయ వీధులు, గాంధీ బజార్, ఠానా, రవి హాల్ సమీపంలోని 4 కాళ్ల మండపం వరకు ఈ వేడుక కొనసాగింది. అనంతరం స్వామివారిని తిరిగి అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. తమిళనాడులోని చెట్టికుళంగరాలో భగవతి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఈ వేడుక నిర్వహిస్తారు. తొలుత అమ్మవారికి విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం అతిపెద్ద రథంపై కొలువుదీర్చారు. రథాలతో పాటు వివిధ దేవతల నిలువెత్తుమూర్తులు ముందుకు సాగాయి. మలయాళ నేలపై అనేక శతాబ్దాలుగా ఈ వేడుక కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. కోలాటాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తులపై అపార అనుగ్రహం కురిపించారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. సూర్యప్రభ వాహన సేవను వీక్షిస్తే ఆయురారోగ్యాలు బాగుంటాయనేది భక్తుల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ వైభవంగా కొనసాగింది. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మారుమోగింది.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తొలుత శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. భూసమేత వాసుదేవుణ్ణి అలంకరించి ఆలయం చుట్టూ తిరువీధిగా ఊరేగించారు. తదుపరి నందికేశ్వర ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. శివస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కొల్హాపుర మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం వైభవోపేతమైంది. ఉదయం అమ్మవారికి తిరుమంజన అభిషేకం, కలశారాధన నిర్వహించారు. తదుపరి గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, శ్రీసూక్త హోమం, 1000 తామర పుష్పాలతో మహాలక్ష్మి మూలమంత్ర హోమం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. తదుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. బెంగళూరు నుంచి తెప్పించిన పూలహారాలతో, నగలతో అమ్మవారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
బాపట్ల జిల్లా చీరాల పట్టణం బోసునగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పునఃప్రతిష్ఠ జరిగి 12 ఏళ్లైన సందర్భంగా సంప్రోక్షణ చేసిన 60 సవర్ల సువర్ణ కిరీటాన్ని స్వామివారికి అలంకరించారు. తదుపరి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలోని శ్రీ అన్నపూర్ణ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను మైమరపింపజేసింది. తొలుత స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. తదుపరి అభిషేకం, హోమం చేపట్టారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష సూక్తంతో అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. గాయత్రీమాత, జ్యోతిర్లింగాలు, హనుమాన్, నవగ్రహాలను దర్శించుకున్నారు. అభిషేకం, అన్నపూజ, కళ్యాణాలు, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్వామివార్ల దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ చైనా సంప్రదాయ రీతిలో డప్పు మోగించి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైనా భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా చైనా సంప్రదాయ రీతిలో ప్రశాంతి నిలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.